వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఇక్కడ వీడియో చూడండి. ఇంకెక్కిచ్చేస్తారా లేదా? మీరు దగ్గర కొనండి సార్, కొద్దిగా దగ్గర కొనండి. చూసారుగా వార్త ఏంటంటే, ఒక 13 ఏళ్ల బాలికని గ్యాంగ్ రేప్ చేశారు. మంగళగిరి పోలీసులు కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని పంపించారు. పోక్సో అనేది ఫైల్ అయింది. పేర్లు షేక్ కాదిర్ బాషా 50 సంవత్సరాలు, షేక్ సలీం 42 సంవత్సరాలు, షేక్ రబ్బానీ 39 ఏళ్ళు, షేక్ కమాల్ సాహెబ్ 25 సంవత్సరాలు. మంగళగిరి పట్టణంలో 13 ఏళ్ల బాలిక మీద ఏం చేయాలి? పోక్సో కేసు పెట్టారు. ఏం చేస్తారు? తీసుకెళ్ళి లైఫ్ వేస్తారు. జైల్లో కూర్చోబెట్టి ముప్పొద్దులా మేపుతారు. అంతే, ముప్పొద్దులా మేపుతారు. శిక్షలు ఉండవా? వీటికి కఠినమైనటువంటి శిక్షలు ఉండవా? సౌదీని చూసి ఏం నేర్చుకోమంటే, ఐఎమ్ రియలీ సారీ. ఇక్కడ మేబీ చాలామంది అనుకోవచ్చు, ఏంటి పవన్ ఈ మధ్యకాలంలో వ్యాఖ్యానంలో కాస్త మాటలు అవి వస్తున్నాయి బాగానే అని చెప్పి అనుకునేవాళ్ళు. నేను ఒక వీడియో చూపిస్తానండి. నేను దీని ప్రకారమే మాట్లాడతాను తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. ఈ వీడియో స్పెషల్లీ వాళ్ళ కోసం చేస్తున్నా. నేను పాకిస్తాన్ వాళ్ళని ట్రోల్ చేస్తే మీకు ఎందుకురా నొప్పి? నేను పాకిస్తాన్ వాళ్ళకి ట్రోల్ చేయగానే మీరు ఆర్ఎస్ఎస్కి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారా? వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఇవ్వరు. వాళ్ళ సర్టిఫికేట్ ఎవరు కావాలా? నేను ఇండియన్ అని చెప్పుకోవడానికి వాళ్ళ సర్టిఫికేట్ కావాలా నాకు? వాళ్ళైనా రుజువు ఇవ్వాలా, లేకపోతే నువ్వైనా రుజువు ఇవ్వాలా? నేను ఇండియన్, బి ఇండియన్, బై ఇండియన్ అన్నారు. నేను ఆల్వేస్ ఇండియన్, బోర్న్ ఇండియన్, డై విల్ ఇండియన్ ఓన్లీ. అరే నాకు అర్థం కానీ పాకిస్తాన్ వాళ్ళకి నేను ట్రోల్ చేస్తే మీకెందుకురా నొప్పి? ఇది మిత్రులు ముజీబ్ బాషా అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం అండి. నాకు చాలా నచ్చింది. ఇదే నేను ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నటువంటి పాయింట్ ప్రతిసారి కూడా ఇదే. ఎందుకంటే ఇటీవల కొన్ని వీడియోస్లో అనాలిసిస్ చేసేటప్పుడు కొన్ని పేర్లు కావచ్చు, ఇవి ఏంటంటే ఇతర మతాలకి సంబంధించినవి అనేటువంటి పాయింట్ని చాలామంది మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటిది ముఖ్యంగా పాకిస్తాన్ వాడిని ఇంకోటి మాట్లాడితే అది వేరే విషయం. ఇక్కడ భారతీయులు అనేటువంటి ఒక పాయింటే ఇందులో మెన్షన్ చేస్తున్నాను తప్పితే ఇక్కడ వ్యత్యాసాలు ఇంకోటో చెప్పట్లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరి మీద ఎవరితోటి ఎవరికి ద్వేషాలు అనేవి ఉండవు. ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి గౌరవం, పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలనేటువంటి ఒక పాయింట్. ఎందుకంటే చెప్పాల్సి వస్తుంది, చాలా క్రిటికల్ ఇష్యూస్ కాబట్టి, ఇవన్నీ సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి ఒక మాట ముందు చెప్పాల్సి వస్తుంది. సో మంగళగిరిలో షేక్ కాదిర్ బాషా, షేక్ సలీం, షేక్ రబ్బానీ, షేక్ కమాల్ సాహెబ్. అంటే వీళ్ళ సాంప్రదాయంలో, మహమ్మదీయ సాంప్రదాయంలో వీళ్ళు ఒకటికి 3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదా. 3 పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, లేదు 2 అయితే చేసుకుంటారు కదా. అది మరి నాకైతే అఫీషియల్గా నాకు తెలియదండి. బట్ వాళ్ళ దాంట్లో షరియా చట్టాల ప్రకారమో ఇంకో దాంట్లోనో వారి పవిత్ర గ్రంథం ప్రకారమో 1-3 పెళ్లి చేసుకోవచ్చు, 4 చేసుకోవచ్చు అనేటువంటి ఒక రూల్ ఏదో ఉంటుంది అంటారు. అందుకే కదా ట్రిపుల్ తలాక్ బిల్ అని ఇంకోటి తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్. దీని పరంగానే కదా, అన్యాయం జరగకూడదు ఆడబిడ్డల కన్నా పాయింట్ తోటి. ఈ 4 కుక్కలకి, ఎస్ ఐ కెన్ కాల్ దెమ్ ఎస్ స్ట్రీట్ డాగ్స్. అందులో మంచివి కూడా ఉంటాయండి స్ట్రీట్ డాగ్స్లో. మనం జంతువుల పట్ల అనట్లేదు నేను. పిచ్చి కుక్కలకి, మదం ఎక్కినటువంటి పిచ్చి కుక్కలు, చిత్త కార్తె కుక్కలు అంటారు చూసారా, అలాగా దున్న పోతుల్లో ఉన్నాడు ఒక్కొక్కడు. 13 ఏళ్ల బాలిక మీద కన్నేశారా? సౌదీ చట్టాలు ఉన్నాయి. సౌదీ ముస్లిం కంట్రీసేగా. మరి అక్కడ ఇలాంటి పనులు చేస్తే ఏం చేస్తారు? నడి రోడ్డు మీద ప్రొక్లైనర్కి వేలాడదీసి తల నరికేస్తారు అక్కడ, లేదంటే అక్కడ కాల్చి చంపేస్తారు. ఇలాంటి వెధ పనులు చేసినటువంటి వాళ్ళని మరి ఇండియాలో ఎందుకు తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టి దేశ ప్రజల సొమ్ముతోటి ముప్పొద్దులా మేపడం? ఎందుకు మేపడం? మానవ హక్కుల సంఘాలు వస్తాయి. ఒక్కొక్కళ్ళని మానవ హక్కుల సంఘాలని చెప్పి ఇలాంటి విషయాల్లో ఏమైనా శిక్ష కఠినంగా పడుతోంది అన్నప్పుడు, లేదు వీళ్ళకి క్షమాభిక్ష పెట్టండి, ఇచ్చేయండి అని వచ్చేటువంటి వాళ్ళని నిజంగా నడి రోడ్డు మీద నాలుకలు కోసేయాలి వాళ్ళకి. 4 కలిసి 13 ఏళ్ల బాలికను అఘాయిత్యం చేస్తే
వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టాలా, పాక్సో కేసు పెట్టి, లేదంటే నిర్భయ కేసు పెట్టి, ఇంకోటి పెట్టి? ఎందుకు మేపాలి వీళ్ళని? ఏ న్యాయ సంహిత ప్రకారం మేపాలి వీళ్ళని? వాళ్ళ దేశాల్లోనే వాళ్ళకి సంబంధించినటువంటి దేశాల్లోనే వాళ్ళ ప్రాణాలకి లెక్క లేకుండా పోయింది ఇలాంటి తప్పుడు పని చేస్తే మనం మాత్రం నెత్తి మీద పెట్టుకోవాలా? అది ఎవరైనా కావచ్చు, ఎవరు చేసినా, హిందూ చేశాడా, ముస్లిం చేశాడా, క్రిస్టియన్ చేశాడా, ఇంకొకటి చేశాడా, ఎవడో కాదు, వాడొక మృగాడు. కొవ్వు బలిసి, ఒళ్ళు బలిసి, అవయవాలు అధీనంలో లేక, నిగ్రహం లేక, ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి ఊర పందులు. ఇలాంటి వెధవలకి తల్లి చెల్లి తారతమ్యం కూడా సావదు. వీళ్ళని శిక్షించడానికి ఇంకా ఎటువంటి చట్టాలు కావాలి సార్? గౌరవ రాష్ట్రపతి గారిని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని, భారత ప్రధానిని, రాష్ట్రాల ముఖ్యమంత్రులని, గవర్నర్లని, న్యాయశాస్త్ర నిపుణులని, కోవిదులని అందరినీ కూడా అడుగుతున్న, సభ్య సమాజాన్ని అడుగుతున్న ఈ ప్రశ్న. అభంశుభం తెలియని 13 ఏళ్ల బాలికను తీసుకెళ్ళి వీళ్ళు చేసినటువంటి అఘాయిత్యానికి ఇంకా నయం. అంటే తప్పుగా అనుకోకండి, 13 ఏళ్ళని ఇప్పుడు చెప్పుకుంటున్నాం, గతంలో కొన్ని సంఘటనలు ఉన్నాయి. నెలల పసిగుడ్లను కూడా వదలనటువంటి కామాంధులు తిరుగుతున్నారు సమాజంలో. ఏం చేయాలి వీళ్ళని? చట్టాలు మార్చుకోవడం అంటే అధికారంలో కూర్చోవడం కోసం మాత్రమే మార్చుకోవడమా? సమాజంలో మార్పు కోసం చట్టాలు మనం మార్చలేమా? మనం ఓట్లేసి మనం మార్చలేమా చట్టాలని? ఎందుకని చెప్పి నారా లోకేష్ గారు దీని మీద మరి ఏం స్పందిస్తారు? ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం, అక్కడ మరి పోలీసింగ్ అనేది అంటే ఇక్కడ పోలీసులను తప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఆలోచన వస్తుందని పోలీసులకి ఏమైనా తెలుస్తుందా, లేదంటే లోకేష్ గారికి తెలుస్తుందా, లేదంటే మీకు నాకు తెలుస్తుందా ఈ ఆలోచన వాళ్ళకి వస్తుంది అని? చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు ఎలా మెలుగుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది. అన్ఫార్చునేట్లీ సమాజంలో పక్కవాడి గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో మనం లేమేమో. సో శిక్షలు ఖచ్చితంగా కఠినంగా ఉండకపోతే మాత్రం రేపన్న రోజు అది ఎవరైనా సరే, భారతదేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్న ఎవరైనా సరే ప్రజల యొక్క అవుట్రేజ్ని ఫేస్ చేయాల్సిందే. ఈరోజు ఆ 13 ఏళ్ల బాలిక వాళ్ళ కుటుంబంలో అయింది, రేపు పొద్దున్న ఇంకో కుటుంబంలో అవ్వచ్చు, ఇంకో ఇంట్లో అవ్వచ్చు. ఎవరు బాధ్యత? ఎవరు మార్పు తీసుకురావాలి వీటిలో? రాజకీయ నాయకులు స్వలాభం కోసం అని చెప్పి, పదవుల కోసం అని చెప్పి చేసేటువంటి చట్టాల్లో ఇంకో దాంట్లో మనకేదో న్యాయం జరిగిపోతుంది అనుకోవడానికి లేదు. ఐపీసీ, సిఆర్పిసి తీసి బిఎన్ఎస్ఎస్ అని మార్చుకున్నాం అంతే, భారత న్యాయ సంహిత అని మార్చుకున్నాం అంతే. ఏం మారింది? న్యాయ సంహిత ఏమైనా కఠినంగా తయారైందా? శిక్షలు ఏమైనా కఠినంగా పడ్డాయా? సెట్ బై ఎగ్జాంపుల్ అనేటువంటి విధంగా ఏమన్నా వెళ్ళి ఒక్కసారి చేసి చూపిస్తే రెండో వాడికి చెయ్యాలనేటువంటి ఆలోచనని చంపేసేటువంటి చట్టాలు ఏమైనా కనిపించాయా మనకి? లేదు. మీ మీద పాక్సో పెడతాం, జీవితాంతం జైల్లోనే, బెయిల్ కూడా రాదు. కానీ బెయిల్ రాదు, మీ హక్కులు మీకున్నాయి, మీరు హ్యాపీగా జైల్లో ఉండొచ్చు, మీకు ములాఖాతులు అవుతాయి, మీకు ముప్పొద్దుల దున్నపోతుని మేపినట్టు మేపుతారు, మీకు మంచి కొత్త బట్టలు ఇస్తారు, మీరు అక్కడ పని చేస్తే మీకు జీతం వచ్చేలా చేస్తారు, మీలో సత్ప్రవర్తన కలిగించేలాగా. ఎవడికి కావాలి ఆ బొచ్చులో సత్ప్రవర్తన? ఎవడికి కావాలి ఆ సత్ప్రవర్తన? 13 ఏళ్ల బాలిక జీవితాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చిస్తుందా? తన జీవితాంతం ఆ ట్రామాతోటే బతకాలి, దాన్ని తీర్చగలుగుతుందా సత్ప్రవర్తన? చట్టాలు మారాలి, సమాజం కూడా మారాలి, శిక్షలు కఠినంగా ఉండి తీరాలి ఇలాంటి విషయాల్లో. ఇందులో ఎటువంటి మొహమాటం లేదు. ఇది మంగళగిరిలో జరిగినటువంటి ఒక అంశం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.